ఇక డీటెయిల్స్ చూస్తే నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఎస్సీ సమావేశం కానుంది. ఈ సమావేశాల్లో పూర్తి బడ్జెట్ కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఏపీ 15వ అసెంబ్లీకి ఇవే చివరి సమావేశాలు. ఇదిలా ఉంటే నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యత దక్కదని పలువురు వైసీపీ సిట్టింగుల్లో ఉత్కంఠ నెలకొంది. రాజ్యసభ ఎన్నికలు, అసంతృప్తులు, రెబల్ ఎమ్మెల్యేలతో లాబీ ట్యాక్స్ ఆసక్తికరంగా మారనున్నాయి. మరోవైపు తమపై వచ్చిన అర్హత పిటిషన్లపై స్పీకర్కు లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వడానికి రేపే డెడ్లైన్ కాగా 4 వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే ఆధారాలతో సహా స్పీకర్కు వివరణ ఇచ్చారు ఫిర్యాదుదారు చీఫ్ విప్ ప్రసాద్ రాజు. అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను వంచిస్తున్న జగన్కు ప్రజాకోర్టులో శిక్ష పడడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు జోస్యం చెప్పారు. అతిపెద్ద ఫెయిల్యూర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు ఊరూరా తిరిగి అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ నేడు ప్రజలను నిట్టనీరులా మోసం చేశారని దుయ్యబట్టారు. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రజాకోర్టు, జగన్ నెరవేర్చని హామీలపై టీడీఎల్పీ ఛార్జ్ షీటును విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మేనిఫెస్టో పాదయాత్రలో మొత్తం 730 హామీల్లో 21% కూడా అమలు చేయకుండా 99% అమలు చేశామంటూ ప్రజల్ని వంచిస్తున్నాడని అన్నారు. మోసపూరిత మాటలతో ప్రజలను మోసం చేస్తున్న జగన్కు మరో 2 నెలల్లో ప్రజాకోర్టులో శిక్ష తప్పదని చంద్రబాబు అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి మాట తప్పి మడమ తిప్పి 64,000 కోట్ల భారం మోపాడని అన్నారు. మద్య నిషేధం హామీని అటకెక్కించి మద్యం అమ్మకాలపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి 25,000 కోట్లు అప్పులు తెచ్చాడని అన్నారు. 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీ గాలికొదిలేశాడని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులు, ఛార్జీలతో ఒక్కో కుటుంబంపై 8 లక్షల భారం మోపాడని, పెట్రోల్, డీజిల్ ధరలపై మాట తప్పి జనం జేబులు కొల్లగొడుతున్నాడని అన్నారు. మెడలు వంచైనా ప్రత్యేక హోదా సాధిస్తానన్న హామీపై మాటే మాట్లాడడం లేదన్నారు. జలయజ్ఞం అంటూ ఆర్భాటంగా ప్రకటించి ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్నారు. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ హామీ ఏమైందో తెలియదని, సొంత జిల్లాలో ఏర్పాటు చేస్తానన్న స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై నాలుక మడతేశాడని పేర్కొన్నారు. పోలీసులకు వీక్ ఆఫ్ హామీ గాలికొదిలేశాడన్నారు. ఇలా ఒక్కటని కాదు, తాను ఇచ్చిన ఏ హామీని జగన్ అమలు చేయలేదు అని చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్ తనను తాను అర్జునుడితో పోల్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలో చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడారు. అర్జునుడు తన ఆడపడుచులను రక్షించాడు గాని ఎప్పుడూ తోలనాడలేదని అన్నారు. సొంత చెల్లి గురించి నీచంగా మాట్లాడుతుంటే ఎంకరేజ్ చేసే వ్యక్తి అర్జునుడితో పోల్చుకుంటున్నాడని, మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని పవన్ హితవు పలికారు. జగన్ మహాభారతంలో అర్జునుడిలా ఫీల్ అవుతున్నారు. మమ్మల్ని కౌరవులతో పోల్చుతున్నారు. కానీ ఇది కలియుగం, కౌరవులు పాండవులతో పోల్చుకోవద్దని సీఎంకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం వైసీపీ ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో బాలశౌరికి కండువా కప్పి పవన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ జగన్ తనను అర్జునుడిలా పోల్చుకుంటున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సొంత చెల్లెలు షర్మిల గురించి వైసీపీ నేతలు, కార్యకర్తలు నీచంగా మాట్లాడుతుంటే జగన్ పట్టించుకోవటం లేదని, అలాంటి వ్యక్తి అర్జునుడితో పోల్చుకోవడం సిగ్గుచేటని అన్నారు. సొంత చెల్లికి గౌరవం ఇవ్వని వాడు ప్రజలకు రెస్పెక్ట్ ఇస్తాడా అని ప్రశ్నించారు. జగన్ మాట్లాడితే సిద్ధం సిద్ధం అంటున్నారని, ఎన్నికలకు మేం కూడా సిద్ధంగానే ఉన్నామని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ అన్నింటికీ బదులు చెల్లించాల్సిన టైం వస్తుందని హెచ్చరించారు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామనేది కాదని, గెలిచే సీట్లలో పోటీ చేయాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి బలంగా అసెంబ్లీలోకి అడుగు పెడతామని, 2024లో ఏపీలో టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరు కౌరవులు, ఎవరు అర్జునులు, ఆ స్థాయికి నేను మహాభారతం మాట్లాడలేదు. ఇది కలియుగం. ఇది కలియుగం. మొదటి పాదం, రెండో పాదం నాకు తెలియదు. కానీ మనం ఎవరం కూడా శ్రీకృష్ణుడితోటి, అర్జునుడితోటి, కౌరవులతోటి పోల్చుకోవద్దు. మీరు జగన్, మీది వైసీపీ, మేము పవన్ కళ్యాణ్, మా జనసేన.
ఎవరు మంచివాళ్ళు, ఎవరు నిలబడేవాళ్ళు, ఎవరు ప్రజలకు అండగా ఉండేవాళ్ళు, ఎవరు దోపిడీ చేసేవాళ్ళు ప్రజలకి బాగా తెలుసు. ప్రజలు నిర్ణయిస్తారు. స్వాగతం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇన్ని రోజులు కూడా ఏ రోజున కూడా ఆయన తగ్గించి ఎప్పుడు మాట్లాడు. సొంత చెల్లికి గౌరవం అనేవాడు మన ఇంట్లో ఆడపడుచులకి, మన తల్లికి, మన ఇంట్లో ఆడపడుచులకి గౌరవిస్తాడని నేను అనుకోను. మాటకి మాట ఉంటుంది, విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది. ఇంత దిగజారి చేసిన రాజకీయం దాదాపు భారతదేశంలో ఎక్కడా లేదేమో. వైసీపీ ఉన్న చోటే ఈ దిగజారుతనం ఉంటుంది. ఇది మారి నన్ను ఎన్నిసార్లు తిట్టినా, వ్యక్తిగతంగా ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎందుకు బాధ్యతతో ఉంటానంటే వచ్చే తరానికి ఎంతో కొంత విలువలతో కూడిన రాజకీయం చూపించడానికి. నేను మాట్లాడితే పవర్ స్టార్ అంటే పవర్ లేని వాడికి పవర్ స్టార్ బిరుదు ఎందుకు? నేను సినిమాల్లోనే పవర్ స్టార్ అనే పదం వాడిన. ఎప్పుడు ఎందుకు వాడినంటే నాకు వ్యక్తిగతంగా నన్ను ప్రజల మనిషి అనుకోవటం ఇష్టం, కానీ నన్ను పవర్ స్టార్ అనే పదం నాకు ఎబ్బెట్టిగా ఉంటుంది. నాకు నిజంగా చెప్పాలంటే సిద్ధం సిద్ధం అని చెప్పి ఊరంతా, రాష్ట్రం అంతా పోస్టర్లు. దేనికి సిద్ధం? చెప్పేదే అబద్ధాలైనా. అంటే నేను రాగానే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు. అలాగే టీచర్ల పోస్టుల దగ్గర నుంచి డిఎస్సి అన్ని నోటిఫికేషన్స్ ఇస్తానని చెప్పారు, అది చేయలే. అలాగే మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పారు ఆయన. అవన్నీ మర్చిపోయాను కన్వీనియంట్గా. ఇలా ఇలా చెప్పుకుంటూ వెళ్తే అంతు లేదు అబద్ధాల లిస్టుకి. జగన్ గారు మీరు బాధపడకండి, మేము వస్తున్నాం. ఎన్నికల రంగంలోకి అడుగు పెడుతున్నాం. మేము మౌనంగా ఉన్నామని చెప్పి ఏం ఆలోచించట్లేదు అనుకోకండి. వస్తాం, ఎన్నికల రంగంలోకి వస్తున్నాం. ప్రతిరోజు సభ పెడతాం, మిమ్మల్ని ఎండగడతాం. మాటకి మాట కాదు, పాకిస్తాం మాటలతోటి. పవన్ గారు మాట్లాడుతుంటే నాకేమనిపించిందంటే, ఇటు పోలవరం ప్రాజెక్టు కానీ, అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ పవన్ గారి గుండె చప్పుడు అనిపించింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడే ప్రజలు మనల్ని హర్షిస్తారు. మరి అలాంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి మన పవర్ స్టార్ గారని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. మరి మీరందరూ చూశారు, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే గుణం ఉంది. ఆ ప్రశ్నించే గుణం ఉంది కాబట్టి ఉద్యానం అనేటువంటి ఈ కిడ్నీ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం అంత త్వరగా పూర్తి చేయగలిగిందంటే అది పదే పదే పవన్ కళ్యాణ్ గారు పర్యటించి దాన్ని ప్రశ్నించబట్టే ఈరోజు ఆ హాస్పిటల్ పూర్తి చేయగలిగారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. ఎన్నికల్లో సీట్లు రాని వాళ్లకు అసంతృప్తి ఉండడం సహజమేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గెలిపే లక్ష్యంగా కొందరికి సీట్లు నిరాకరించినట్లు చెప్పారు. ఇప్పటికే చనిపోయిన కాంగ్రెస్ పార్టీకి దహన సంస్కారాలు చేయడానికే షర్మిలాను తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. 2024లో జరగబోయే ఎన్నికల్లో మరోమారు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అన్ని రకాల చూసి చేస్తాం. దాంట్లో అసంతృప్తి సంతృప్తి అనేది ఉండదు. గెలవడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తాం. చనిపోయినాక ఎట్లా బతుకుతుంది? నేను నిన్నే చెప్పాను, హిందూపూర్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చనిపోయింది, దానికి దహన సంస్కారాలు చేసేదానికి షర్మిలమ్మను హెడ్గా తీసుకొచ్చారు. ఆమె కేవీపీ రామచంద్రరావు, అంతకుముందున్న గిడుగు రుద్రరాజు, మరి రఘువీరారెడ్డి. నిన్నే చెప్పాను, రఘువీరారెడ్డి వీళ్ళు మోస్తూ ఉన్నారు. ఇంకా ఉట్టి పట్టుకునేదానికి మనిషి లేడు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరి తలరాతలు దేవుడు రాస్తే తన తలరాతను మాత్రం జగన్ రాస్తారని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం, జగన్ కోసం తాను త్యాగానికి సిద్ధమని స్పష్టం చేశారు. తాను జగన్కు నమ్మిన బంటునని, ఆయన తీసుకున్న ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. అందరి తలరాతలు దేవుడు రాస్తే నా తలరాత జగన్ రాస్తారు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలని, జగనే సీఎం కావాలని ఆకాంక్షించిన ఆయన అవసరమైతే ఎటువంటి త్యాగానికైనా తాను సిద్ధమని అన్నారు. జగన్కి తాను నమ్మిన బంటునని, ఆయన తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ ఎవరిని వదులుకోదని చెప్పారు. అలా వెళ్లిపోతే అది వారి ఇష్టమన్నారు.
జగన్ సైన్యంలో అమర్నాథ్ ఒక సైనికుడని, ఆయన తనకు అనేక పదవులు ఇచ్చారని చెప్పుకొచ్చారు. రైల్వే జోన్కి సంబంధించిన భూమి కేంద్రానికి ఇచ్చామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తోందని విమర్శించారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలను పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు మధ్య రాష్ట్ర సంబంధాలే ఉంటాయి తప్ప రాజకీయ సంబంధాలు లేవని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల కన్నా గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేశామని, 90,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సమావేశంలో ఏం చెప్పారు? రేపు జరగబోయేటువంటిది కురుక్షేత్ర యుద్ధం, అందులో నాది అర్జునుడి పాత్ర అనేటువంటి మాట చెప్పాడు. ఆ అర్జునుడి సైన్యంలో అమర్నాథ్ ఒక సైనికుడు అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. నా గురించి కానీ నా కుటుంబం గురించి కానీ దాదాపు 78 నుంచి అంటే 46 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో సార్వత్రిక ఎన్నికల్లో అంటే ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో గడిచినటువంటి 46 సంవత్సరాల్లో 10 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చాను. ఎన్నికల్లో పోటీ చేయడం కొత్త కాదు. ఈ రకమైనటువంటి పరిణామాలు ఫేస్ చేసినటువంటివి అనేక సందర్భాల్లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు 28 సంవత్సరాల వయసులో నన్ను పార్లమెంట్కు పంపించాలని చెప్పి నన్ను అనకాపల్లి ఎంపీగా పొడికి పెట్టారు. అదే 28 సంవత్సరాలకి నేను ఆ రోజు ఓటంపాలైతే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకి నన్ను జిల్లా పార్టీ అధ్యక్షుని చేశారు. 33-34 సంవత్సరాల వయసులో నన్ను శాసనసభ్యుని చేశాడు. శాసనసభ్యుడిగానో రాష్ట్ర మంత్రిగానో వీటన్నిటికన్నా మించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నమ్మినటువంటి బంటుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమ అభిమానాలను మాత్రమే ఆశించేటువంటి వ్యక్తి అమర్నాథ్ అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ పార్టీ అవసరాలు కానీ వీటి విషయంలో అమర్నాథ్ దేనికైనా సిద్ధం. ఇందులో ఎవరికి ఏ రకమైనటువంటి అనుమానాలు ఉండాల్సినటువంటి పని లేదు. నియోజకవర్గ కార్యకర్తలతో సోమవారం రోజున సమావేశమైన అనంతరం తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని మైలవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. ఆదివారం నియోజకవర్గ మండల స్థాయి నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. సోమవారం కార్యకర్తల సమావేశాన్ని ఐతవరం గ్రామంలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్న తరువాత మీడియా సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. అందుకే వాళ్ళందరితో మాట్లాడకుండా నేను ఏది పడితే మీడియాలతో మాట్లాడితే ఏం బాగుంటుంది, ఎంతవరకు చెప్పండి. అందుకని నేను ఇప్పుడు ముఖ్య నాయకులతో సమావేశం అయ్యాను. వాళ్ళందరినీ పిలిచింది ఎందుకంటే మిగతా నాయకులందరికీ వివరాలు చెప్పి రేపొద్దున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నాం. మా కేడర్తో అందరితో మాట్లాడిన తర్వాత దయచేసి మీరందరూ 3 గంటలకు రండి. 3 గంటలకు ఇక్కడికే పత్రికా విలేకరుల సమావేశం మీకు తెలియపరిచే వాళ్ళం సమావేశం ఉందని రేపు 3 గంటలకు. మైలవరం నియోజకవర్గం అన్నేరావుపేటలో ఫిబ్రవరి 2వ వారంలో తాను ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయనున్నట్లు తెలిపారు. సీఎం జగన్ను గద్దె దించడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. మైలవరం నియోజకవర్గం అన్నేరావుపేటలో ఫిబ్రవరి 2వ వారంలో తాను ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. 100 కోట్లు ఇస్తామంటూ వస్తున్న రాజకీయ వ్యభిచారులను తరిమికొట్టాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గత 25 ఏళ్లుగా పార్టీ నిర్ణయాలను శిరసావహించి ముందుకు నడిచానని ఉమా తెలిపారు. మైలవరంలో దోచిన డబ్బులు పెట్టి గెలుస్తామంటే ప్రజలు ఒప్పుకోరన్నారు. తనపై దాడులు చేసి చంపాలని చూశారని, ఆ రోజు తాను బ్రతికి ఉన్నానంటే తమ నాయకుడి అండా కార్యకర్తల బలమే కారణమని చెప్పారు. ఎన్నికల తర్వాత జైలుకైనా వెళ్తా లేదా చింతలపొడి కాలువల మీదైనా పడుకుంటానని వ్యాఖ్యానించారు. జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని తేల్చి చెప్పారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సీఎం జగన్ను గద్దె దించడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. అధికారంలో తెచ్చుకోవడానికి అందరం కలిసి 2వ వారంలో అన్నేరావుపేటలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆశీస్సులతో నారా లోకేష్ బాబు చూపిస్తున్న అభిమానంతో మనం
రెండో వారం నుంచి ఇంటింటికి వెళ్దాం, ప్రతి ఇంటికి వెళ్దాం. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ 100%. ప్రతి ఒక్క క్లస్టర్, బూత్, అదేవిధంగా యూనిట్, గ్రామ పార్టీ, మండల పార్టీ, సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరినీ భాగస్వాములు చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి క్లస్టర్లో, ఎవరి బూత్లో, ఎవరి యూనిట్లో, ఎవరి గ్రామంలో ఎవరికి వాళ్ళు తెలుగుదేశం పార్టీ సైనికులుగా, కార్యకర్తలుగా, నాయకులుగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మనం ధ్యేయం. ఆ విధంగా అందరం కలిసి ముందుకెళ్దామని. కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో తనకు క్లీన్ చిట్ రావడంపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించారు. చంద్రబాబుకు సవాల్ విసిరారు. తనపై వచ్చిన ఆరోపణలకు సిబిఐ విచారణ కోరానని, చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలకు విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ముంటే సిబిఐ విచారణ కోరగలరా అని సవాల్ చేశారు. చంద్రబాబు అవినీతి పరుడు కాకుంటే సిబిఐ విచారణ కోరాలని కాకాని డిమాండ్ చేశారు. నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వడంపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, సోమిరెడ్డిపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజుల్లోనే నెల్లూరు కోర్టులో బ్యాగు చోరీకి గురైందని తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను గుర్తించారన్నారు. కోర్టులో చోరీ జరిగిన వెంటనే తనపై దాడి ప్రారంభించారని మంత్రి కాకాని పేర్కొన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చోరీ చేయించారని సోమిరెడ్డి ఆరోపించారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలియజేశారు. ఇది చాలా పెద్ద కేసు అని, గోవర్ధన్ రెడ్డి తప్పించుకోలేడని సోమిరెడ్డి తీర్పు కూడా ఇచ్చేశారని అన్నారు. కోర్టులో చోరీపై హైకోర్టు సుమోటోగా కేసును స్వీకరించింది. తనకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసిందని చెప్పారు. హైకోర్టు నోటీసులు ఇచ్చిన రోజే సీబీఐ విచారణ చేయించాలని తాను కూడా కోరినట్లు తెలిపారు. సీబీఐ విచారణకు ఆదేశించిన తర్వాత తన దగ్గర ఒకసారి అధికారులు స్టేట్మెంట్ తీసుకున్నారని చెప్పారు. సోమిరెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారించారని కాకాని తెలిపారు. అన్ని వివరాలను విశ్లేషించిన తర్వాతనే తన పాత్ర లేదని సీబీఐ నిర్ధారించిందని మంత్రి కాకాని తెలిపారు. కానీ చంద్రబాబు, లోకేష్, సోమిరెడ్డిలు మాత్రం తనపై నిందలు వేశారని ఆరోపించారు. ఎన్నో బహిరంగ సభల్లో తన గురించి మాట్లాడారని పేర్కొన్నారు. ఏదైతే కోర్టులో ఫైళ్లు మాయమయ్యాయి, దొంగతనం జరిగింది అనేటువంటి దాని వరకు దాన్ని పరిమితం చేస్తూ మొత్తం ఈ వ్యవహారం మీద సిబిఐ విచారణకి ఆదేశించడం జరిగింది. సిబిఐ రంగప్రవేశం చేసిన తర్వాత పాపం నేను ఒక్కసారి వచ్చి వాళ్ళు నా దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. పాపం దోషి కన్నా ఎక్కువగా సోమిరెడ్డి తిరిగాడు వాళ్ళ దగ్గరికి. ప్రతిసారి పోవడం, వాళ్ళ మీద నా మీద అంతా కంప్లైంట్లు ఇవ్వడం, అయిపోయింది గోవర్ధన్ రెడ్డికి ఈరోజు మాట్లాడేసాం, శిక్ష ఈ రోజు రేపా ఎల్లుండి అయిపోయింది, 2-3 రోజులను. మరలా రెండోసారి వచ్చాడు. రెండోసారి వచ్చి మళ్ళీ చెప్పాడు అయిపోయింది, ఇప్పుడు కూడా పోయి వచ్చాను, అయిపోయింది, ఫైనల్ అయిపోయింది, మొత్తం రికార్డ్ అంతా అయిపోయింది, నేను గోవర్ధన్ రెడ్డి తెప్పించుకోలేదు, నేను గోవర్ధన్ రెడ్డి జైలు జీవితం అన్నాడు. ఆయన పాపం ఆయనంతటా ఆయన ఎగిరెగిరి పడ్డాడు తప్ప ఒకరోజు పంచె కట్టుకొని ఒకరోజు ప్యాంట్ వేసుకొని. నేను ఏ రోజు కూడా దాని గురించి గుంభనంగా వ్యవహరించాం. ఎక్కడ ఏదైనా సాధ్యాసాధ్యాలు ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క దాని మీద దృష్టి పెట్టి దానికి సంబంధించినటువంటి ప్రతి అంశం మీద దీని వెనక ఎవరు ఉండి ఉండవచ్చు, ఎవరు ఉన్నారు, ఎవరు ఉంటారు అనేటువంటి దాని మీద పూర్తిగా దాన్ని దాదాపుగా 1 సంవత్సర కాలం పాటు దర్యాప్తు చేశారు. వాళ్ళ విచారణలో పూర్తిగా వీళ్ళు ఎవరినైతే గుర్తించారో వాళ్ళు దోషులుగా నిర్ధారించడంతో పాటు పోలీసు విచారణలో కూడా ఎక్కడా లోపాలు జరగలేదు, ఎక్కడ మాలిఫైడ్ ఇంటెన్షన్ అనేటువంటిది పోలీసులు ప్రదర్శించలేదు. ఇది సంపూర్ణంగానే దర్యాప్తు చేశారనేటువంటి అన్ని విషయాలతో కూడినటువంటి ఈరోజు దానికి సంబంధించినటువంటి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధాన వారి 74వ వర్ధంతి సందర్భంగా నేటి నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు సత్యనారాయణపురంలోని శివరామకృష్ణ క్షేత్రంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీచక్ర నవవరణార్చన నిర్వహిస్తున్నట్లు ధర్మాధికారి శిష్లా హనుమత్ ప్రసాద్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకు పూజలు జరుగుతాయని చెప్పారు. సత్యనారాయణపురంలోని శివరామకృష్ణ క్షేత్రంలో ధర్మాధికారి శిష్లా హనుమత్ ప్రసాద్, శృంగేరి పీఠం ప్రతినిధి నరహర్శెట్టి నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. నేటి నుంచి నిర్వహించనున్న మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీచక్ర నవావరణ అర్చనకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ
శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారి 74వ వర్ధంతి సందర్భంగా నేటి నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు సత్యనారాయణపురంలోని శివరామకృష్ణ క్షేత్రంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీచక్ర నవావరణ అర్చన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకు పూజలు జరుగుతాయని చెప్పారు. 13 మంది ఋత్వికులచే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 2 ఋత్వికులు శ్రీచక్ర నవావర్చన చేస్తారని అన్నారు. సాయంత్రం 6 గంటలకు ఆది దంపతులకు త్రిశత సహస్రనామార్చనాదులు, మహామంగళహారతి, మంత్రపుష్పము, తీర్థప్రసాద వితరణ, పండిత ఆశీర్వచనాదులు జరుగుతాయని తెలిపారు. భారతీయ సనాతన ధర్మం వేద సంరక్షణకు శృంగేరి పీఠం కృషి చేస్తున్నట్లు, సర్వలోక రక్షణకు యజ్ఞ యాగాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత 4 సంవత్సరాలుగా జగద్గురువుల యొక్క వర్ధంతిని అనేక కొత్త విధంగా వారి అనుగ్రహంతో మనం జరుపుకుంటున్నాం. కిందటి సంవత్సరం 15 మంది ఋత్విక్కులతో 73 రోజుల పాటు సూర్య ఆరాధన మనం ఇక్కడ జరుపుకున్నాం. అంతకుముందు 72వ వర్ధంతికి గాను 72 రోజులు ప్రతినిత్యం కృష్ణ యజుర్వేద పూర్తిగా 82 పన్నాలు కూడా ఇది చేయటం అనేటువంటిది 20 మంది ఋత్విక్కులతో చేసుకున్నాం. ఈ సంవత్సరం గురువుల యొక్క ఆదేశం అనుసారం ఈ క్షేత్రంలో ఈ కార్యక్రమం అనేటి ఏర్పాటు చేయటమైంది. జగద్గురువులు ఎంత విశేషంగా అనుగ్రహించారంటే ఈ కార్యక్రమానికి ఏ శివార్చన జరగటానికి కావలసినటువంటి స్వామిని ఇదిగో మన వెనకాల కనపడుతున్నది వారు అక్కడి నుండి ఈ కార్యక్రమం నిమిత్తంగా ప్రత్యేకంగా మనకి అందచేయటమైంది. ఆ స్ఫటికలింగ అనికి మనం ఈ 74 రోజులు కూడా కార్యక్రమంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని జరుపుకుంటున్నాం. భువనాథ సమన్వితం దదాష్టకేన చోపేతం దళషోడశకాన్వితం వృత్తత్రయాన్వితం భూమిత్రయపూజితం అని చెప్పారు. ఇలాంటి లక్షణం ఉండేది శ్రీచక్రం. అలాంటి సర్వలక్షణ సంపన్నమైన ఈ శ్రీచక్రాన్ని గురుగారు అనుగ్రహించారు. రేపటి నుండి ఇక్కడ శ్రీచక్రానికి నవావరణ పూజ జరుగుతుంది. అలాగే ఈశ్వరునికి కూడా నవావరణ పూజ జరుగుతుంది. విశేషమైన శతరుద్రాభిషేకం ఇత్యాది జరుగుతుంది. పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ తన స్థాయిని మరిచి బీఎస్ఎఫ్ జవాన్ పట్ల వ్యవహరించిన తీరును ఖండిస్తున్నట్లు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ డాక్టర్ పి సంపత్ కుమార్ తెలిపారు. యుద్ధంలో పోరాడిన జవాన్ను భారత ప్రభుత్వం గౌరవించి సత్కరించి ఆయనకు స్థలం ఇవ్వాలని భారత ప్రభుత్వం సూచిస్తే కలెక్టర్ జవాన్ను అవమానపరిచారన్నారు. రాజకీయ నాయకులతో చేతులు కలిపి భూమి రానివ్వకుండా చేశారన్నారు. జవాన్కు ఇవ్వాల్సిన భూమి ఇవ్వకపోతే భారత రాష్ట్రపతి గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో కౌన్సిల్ జాతీయ చైర్మన్ డాక్టర్ పి సంపత్ కుమార్ మాట్లాడుతూ బెల్లంపల్లి సతీష్ బీఎస్ఎఫ్లో పనిచేశారని 2001లో పాకిస్తాన్ తీవ్రవాదులు విసిరిన గ్రానైట్ దాడిలో చేతికి కాలికి తీవ్ర గాయాలు అయ్యాయని చెప్పారు. ఆయనకు 78% డిజేబిలిటీ ఉందని, యుద్ధానికి పనికిరావు, విశ్రాంతి తీసుకో, నీకు తగిన గౌరవం ఇస్తాము, భూమి సాగు చేసుకునేందుకు స్థలం ఇవ్వాలని అప్పటి జిల్లా కలెక్టర్కు రాయడం జరిగిందన్నారు. 5 ఎకరాల భూమిని కూడా సర్వే చేశారని చెప్పారు. ఆ స్థలాన్ని తన పేరు మీద రిజిస్టర్ చేయమని ప్రస్తుత పల్నాడు కలెక్టర్ శివశంకర్ను కలిసి అడిగితే వారం రోజుల్లో చేస్తానని చెప్పారని అన్నారు. రెండోసారి ఎన్హెచ్ఆర్సీ సభ్యులతో కలిసి వెళ్లిన తరుణంలో కలెక్టర్ వాడిన భాష గగుర్పాటుగా ఉందన్నారు. ఐఏఎస్ స్థాయి వ్యక్తి రాజ్యాంగ వ్యవస్థలపై గౌరవం లేకుండా వ్యవహరించి మాజీ సైనికుడి పట్ల దుర్భాషలాడారని చెప్పారు. 5 ఎకరాల భూమిని, పంట భూమిని ఈయనకి సాగు చేసుకుని జీవించమని చెబుతూ అప్పటి కలెక్టర్గా అప్పటి ఎంఆర్ఓ గారు వాళ్ళ సర్వే చేసి మరి ఈయనకి ఒక 5 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది. అయితే ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే కలెక్టర్ గారు ఉన్నారో అది రెగ్యులరైజేషన్ చేసే దిశగా ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమంటూ అడగడానికి వెళితే మొదటిసారి వారం రోజుల్లో ఇది చేసి పెడతానని చెప్పినటువంటి కలెక్టర్ రెండవ మారు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు అందరితో పాటు కలిసి వెళ్ళిన తరుణంలో వాడినటువంటి భాషా పదజాలం చాలా గగురుపాటుగా ఉంది. సరే అండి, మీకోసం వెయిటింగ్. ఒక జిల్లా కలెక్టర్, జిల్లా స్థాయి కలెక్టర్, ఐఏఎస్ క్యాడర్లో ఉన్న వ్యక్తి ఒక భారత జవాన్ని, అలాగే డిప్యూటీ డీటీ ఆవిడ పేరు ఏంటన్నారు, శ్రీమతి నళిని గారట, శ్రీమతి నళిని గారు, వీళ్ళు
కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగులు కలెక్టర్ ఒక జిల్లా స్థాయి ఉద్యోగులు అయి ఉండి ముఖ్యులుగా పరిపాలనా వ్యవస్థలో ముఖ్యులైనటువంటి ఈ వ్యక్తులకు ఒక జవాను, భారతదేశాన్ని కాపాడే ఒక జవాన్ ఏ విధంగా భారతదేశాన్ని తీవ్రమైన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో మన దేశాన్ని రక్షించిన గవానికి ఇచ్చినట్టు గౌరవం, అరుదైన గౌరవం, తిట్ల పురాణాల దండకం, ఒక రౌడీ చేష్టలు, ఒక కలెక్టర్ చేసినటువంటి చర్య రౌడీ చట్టం. అంటే ఒక ఐఏఎస్ కలెక్టర్ వాడే భాషైనా అది అనిపిస్తుంది. బెల్లంపల్లి సతీష్ మాట్లాడుతూ పల్నాడు కలెక్టర్ పరుష పదజాలంతో మాట్లాడారని, కార్యాలయానికి రావద్దని భయపెడుతూ హెచ్చరించారని పేర్కొన్నారు. మానసికంగా శారీరకంగా దెబ్బతినేలా తనకు అన్యాయం చేశారని అన్నారు. నీకు చేస్తామని అంటున్నారు కానీ టైం పాస్ చేస్తున్నారు. ఆగస్టు 15కే నీకు పట్టా ఇస్తామని డీటెయిల్ చెప్పారు. నాకున్న గతంలో ఉన్న ఎంఆర్ఓస్ నేను అరేంజ్ చేసుకున్న ఆ ల్యాండ్ మొత్తం చూసి దానికి ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం సమస్తం నేను చూపించి ఉన్నాను. అయితే నాకు ఎలాంటి న్యాయం చేయలేదు. తర్వాత నాకు ఎలాంటి న్యాయం జరగకపోగా నేను ఉన్నటువంటి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి NHRC వాళ్ళే నాకు అన్నదమ్ములని, నాకు సహకారులు వాళ్ళే అని, నా దేశానికి నుంచి నన్ను కాపాడువారు వారేనని వారి దగ్గరికి వెళ్ళి నేను వేడుకొనగా, ఇదిగో నా పరిస్థితి ఇది, నాకు రావాల్సిన సహాయం ఇదని వేడుకొని చెప్పగా, లేదా మీతో పాటు మేము వచ్చి మాట్లాడతామని కలెక్టర్ గారికి వచ్చి మాట్లాడినప్పుడు ఇస్తాము చేస్తామని చెప్పారు. కానీ నాకు ఎలాంటి న్యాయం చేయలేదు. నా దేశం అయితే నాకు ఈ పరాక్రమం మెడల్ ఇచ్చింది, నాకు ఈ డిజబిలిటీగా నాకు ఐడెంటిటీ కార్డు ఇచ్చింది. కానీ ఇది అయితేనే నాకు ఇచ్చారు. కానీ నేను ఈ దేశంలో నేను ఎందుకు పుట్టానా అని, ఈ దేశాని కోసము ఇందుకోసమా నేను చేసింది, నాకే ఇలాంటి అన్యాయం జరుగుతుంటే దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకి ఎలాంటి న్యాయం జరుగుతుందని